హలో గాయ్స్, వెల్కమ్ టు తేజు వైబ్స్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా. ఇంకా నేనైతే గ్రీన్ వంకాయలు తీసుకున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని నేను గ్రీన్ వంకాయ తీసుకున్నాను. నేనైతే పావు కేజీ వంకాయ తీసుకున్నాను. పావు కేజీ వంకాయ తీసుకొని వాటర్ పోసుకొని ఇంకా అందులో సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా ఇందులో వేసేసుకొని వంకాయలు అయితే నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి. అయితే చాలా వరకు గుత్తి వంకాయ అంటే నల్ల వంకాయలు చిన్నవి తీసుకుంటారు. కాకపోతే నాకెందుకు నల్ల వంకాయలు అనేది బాగా అనిపించదు, టేస్ట్ కూడా అంతగా ఏమీ ఉండదు. అందుకని నేనైతే గ్రీన్ వంకాయ తీసుకున్నాను. ఇంకా నేనైతే కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా నేను కట్ చేసుకున్న వంకాయలు అనేది వేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలు వేసి ఫ్రై చేస్తున్న అప్పుడే ఆ టైంలోనే సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకున్నాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. ఇలా ఈవెన్గా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నాను కదా, అయిపోయింది. ఇంకా ఇవైతే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే మసాలా కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఉల్లిగడ్డన్నర తీసుకున్నాను. అవైతే ఇంకా నేను సన్నగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒక ఎల్లిగడ్డ తీసుకొని ఇంకా వాటి పొట్టుని తీసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటూ పొట్టుని తీసుకోవాలి. ఒక కప్పు వరకు నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఒక కప్పు వరకు అయ్యింది చూడండి. ఇంకా వెల్లుల్లి ఇలా నేను చూపిస్తున్న విధంగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇందులో నేనైతే పచ్చి కొబ్బరి హాఫ్ ముక్కను కట్ చేసుకొని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంకా ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి రెడీ అయ్యాయి కదా. ఇంకా నెక్స్ట్ హాఫ్ కొబ్బరి ఉంది కదా, ఇంకా హాఫ్ కొబ్బరిని నేను కట్ చేస్తున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు నచ్చకపోతే పైన కొబ్బరి పైన పొట్టుని తీసుకోవాలి. ఇలా చాక్తో పైన ఇట్లా తీసుకుంటూ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం లేతగా ఉందనేసి నేనైతే అలానే వేస్తున్నాను. మసాలాకి అసలైన టేస్ట్ ట్విస్ట్ ఇంకా సూపర్గా ఉండేది మెంతి. ఇందులో నేనైతే మెంతిని వేస్తున్నాను. చూడండి, మెంతాకుని నేను చూపిస్తున్న విధంగా లేత మెంతిని ఆకులను మాత్రమే చుంచుకోవాలండి. ఆకులని చిన్న కట్ చేసుకున్నాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఆకుని. నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇలా మంచిగా నీట్గా కడిగి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 10 వరకు కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం అనాస పువ్వు, ఇంకా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తరుక్కున్న ఆనియన్స్ వేసి మంచిగా ఈవెన్గా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కట్ చేసిన మెంతిని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాకి సంబంధించిన అన్ని ఫ్రై చేసుకున్నాం కదా, కొద్దిగా నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా నేను మసాలా అయితే ఇందులో వేస్తున్నాను. కొంచెం పచ్చి వెల్లుల్లి కూడా 3 వేసాను. అలాగే ధనియాలు కొంచెం వేసుకున్నాను. వేసుకొని ఇంకా మనమైతే ఈవెన్ పేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇంకా అదే ఆయిల్లో హీట్ అయ్యాక అందులో మనం పోపు దినుసులు వేసుకొని హీట్ అయ్యాక ఇంకా మనం తరుగుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మనం పేస్ట్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ మెల్లిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అందులో పేస్ట్ వేసుకున్నాం కదా, ఇలా మిక్స్ చేసుకుంటూ మెల్లిగా సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అనేది ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను చూపించే విధంగా నిదానంగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది కదా, ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం
మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక 1 మినిట్ ఇలా మసాలాతో పాటు కారం ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రైగా ఇట్లా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా మనమైతే వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా మెల్లిగా వంకాయలు అనేది స్మాష్ అవ్వకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను మసాలా పట్టేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను ఇంకొక స్పూన్ సాల్ట్ వేసాను, సరిపోతుంది. ఇంకా తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ పోసుకొని ఫ్రై చేసుకుంటూ మెల్లిగా పేస్ట్ లాగా ఉంది కదా, కొంచెం సూప్ లాగా ఇలా నేను చూపించే విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఉడికింది కదా, ఇంకా చాలా అంటే చాలా టేస్టీ కర్రీ వంకాయ మసాలా. ఇందులో మెంతి ఆకు అనేది నేను స్పెషల్గా చేసి చూపించాను, అదే స్పెషల్ అండి. ఇంకా వేడి అన్నంలో ఇంకా ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా ఆహా అనాల్సిందే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.